2019, 24లో ఆంధ్ర రాజకీయం ఎట్లుందో ఒకప్పుడు తమిళనాడు రాజకీయం ఎట్లుండేది. 19లో చంద్రబాబు గారికి కేవలం 23 సీట్లే వచ్చినాయి. అంత భారీ విజయం 151 జగన్ గెలుచుకున్నాడు. 24లో జగన్ కేవలం 11 వచ్చినాయి. 164 కూటమి గెలుచుకుంది. ఒకప్పుడు అట్లాంటి విజయాలు ఉండేది. కరుణానిధి గాని, జయలలిత గాని. వన్ సైడెడ్ విక్టరీ. ఇక ప్రతిపక్ష స్థానం కూడా ఉండేది కాదు. జయలలితకి అట్లాంటి ప్రాబ్లమే, కరుణానిధికి అట్లాంటి ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మాత్రం లాస్ట్ జయలలిత మరణం, కరుణానిధి అనారోగ్యాల తర్వాత చాలా పరిస్థితి మారింది. 2016లో 88 స్థానాలు డిఎంకే గెలుచుకుంటే 135 ఆ రోజున అన్నా డిఎంకే గెలుచుకుంది. అంటే అక్కడ గట్టి ప్రతిపక్షాన్ని ఇచ్చారు పబ్లిక్. అదే సమయంలో కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకుంది డిఎంకే పొత్తుతో. బీజేపీ అప్పుడు ఒక్క స్థానమే గెలుచుకుంది. అదే 2021కి వచ్చేటప్పటికి డిఎంకే ఘన విజయం సాధించింది 137, 133. అంటే అంతకుముందు అన్నా డిఎంకే 135 గెలుచుకుంటే అప్పుడు 2021లో 133 వీళ్ళు గెలుచుకున్నారు. అంటే అన్నా డిఎంకే గెలుపుతో పోల్చుకుంటే వీళ్ళకి 2 తగ్గినాయి అనమాట. అదే సందర్భంలో ఏఐఏడిఎంకే కేవలం 66 స్థానాలకు పరిమితమైంది. మరోవైపున కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 4 స్థానాలు గెలుచుకున్నప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసింది బీజేపీ. మరొక వైపున ఇతరులు 13 స్థానాలు గెలుచుకున్నారు. కాబట్టి టఫ్ ఫైటే ఉంది. ఈ దఫా పరిస్థితి ఎటుకెళ్తుంది? ఇటు ట్రయాంగులర్ ఫైట్ కాబట్టి విజయ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలిస్తే మళ్ళీ స్టాలిన్ అధికారంలోకి వస్తాడు. ప్రభుత్వ అనుకూల ఓటుని చీలిస్తే ఏఐఏడిఎంకే అధికారంలోకి వస్తుంది. విజయ్ గెలిచే సీన్ అయితే కనిపించట్లేదు.